వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన ఈ రోజు కీలక తీర్పు స్పీకర్ గారు ప్రకటించే అవకాశం ఉంది. సో రేపటితోటి చివరి గడువు కావడంతో ఇప్పటికీ దాదాపు 5 మంది ఎమ్మెల్యేల పిటిషన్ల అనర్హత వేటు పైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. సో ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో అనర్హత వేటు పైన కూడా ఈ రోజు ఏదో ఒకటి కంక్లూజన్ కి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై టీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పట్ల తీర్పు ప్రకటించిన స్పీకర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సుప్రీంకోర్టు ఇప్పటికీ స్పీకర్ కి దాదాపుగా 4-5 సార్లు కూడా మొటికాయలు వేశారు. అసలు మీరు ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడదాం అనుకుంటున్నారా, తొంగులో తొక్కుదాం అనుకుంటున్నారా? పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేసి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సో దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కూడా ఫైట్ చేస్తున్నా కూడా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ స్పందించలేకపోతున్నారు? సో మీరు యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారా అని చెప్పేసి కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. సో మరి 5 మంది పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు కావచ్చు, భద్రాచలం ఉప ఎన్నికలు రావడం మాత్రం ఖాయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అంటే మేము కండువా కప్పుకున్నాం, లేకపోతే అది దేవుని కండువా, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కడియం శ్రీహరి గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం అనేది జరిగింది. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ B5 మీద ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది. అలాగే తెల్లం వెంకట్రావు కూడా అనేక సార్లు కాంగ్రెస్ కనువతోటి పార్టీ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి 7 మంది తప్పించుకునే అవకాశం ఉన్నా ఈ 3 మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. మరి ఇప్పుడైనా సరే న్యాయం కోసం అంటే ఇక్కడ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే దీన్ని ఈ విధంగానే కాలక్షేపం చేస్తారా అన్నది మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరి మొత్తానికి అసెంబ్లీలో ఈ రోజు అనర్హత వేటు పైన స్పీకర్ ఏం తీర్పు చెప్పబోతున్నారు అన్నది మాత్రం ఉత్కంఠగా నెలకొన్నది. అండ్ ఉప ఎన్నికలు ఖాయం అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.